67 లక్షల వసూలు మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని ఒక్కొక్క నుంచి లక్ష వసూలు ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడించిన దళితులు మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరో వివాదంలో చిక్కున్నారు. దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది దళితుల వద్ద ఒక్కొక్క నుంచి లక్ష తీసుకున్నారని కొంతమంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం నర్మేట మండలంలోని హనుమంతపురం శివారు రోడ్ల తండాలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించారు. మద్దూరు ఎంపీపీ బొద్దిపడగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేపట్టారు. ఆ ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో ఇక చూడండి, అర్థమవుతుంది కూడా మీకు క్లియర్గా. దళిత బంధు పేరిట ఈరోజు ఎమ్మెల్యేనే 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఏ విధంగా ఉందో వీళ్ళ వ్యవహారశైలి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పు కేటీఆర్ నిజంగా మీరు ఏదో పీకిండ్రు పొడిచిన తెలంగాణ బంగారు తెలంగాణ చేసి చెప్పేసి అన్నారు కదా, ఎక్కడ పోయింది మీ బంగారు తెలంగాణ? ఇది 1 లక్ష వసూలు చేయడం బంగారు తెలంగాణ, దళిత బంధు నిర్వీర్యం చేయడం బంగారు తెలంగాణ, కాళేశ్వరం కుంగిపోవడం బంగారు తెలంగాణ, ఈరోజు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం బంగారు తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు ముంచింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అసలు బయటికి చెప్పడానికి 67 లక్షలు ఉందంటే ఎంత పెద్ద ఎత్తున వసూలు చేసి ఉంటాడు ఈ మనిషి. 67 లక్షల వసూలు మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని ఒక్కొక్క నుంచి లక్ష వసూలు ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడించిన దళితులు మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరో వివాదంలో చిక్కున్నారు. దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది దళితుల వద్ద ఒక్కొక్క నుంచి లక్ష తీసుకున్నారని కొంతమంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం నర్మేట మండలంలోని హనుమంతపురం శివారు రోడ్ల తండాలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించారు. మద్దూరు ఎంపీపీ బొద్దిపడగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేపట్టారు. ఆ ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో ఇక చూడండి, అర్థమవుతుంది కూడా మీకు క్లియర్గా. దళిత బంధు పేరిట ఈరోజు ఎమ్మెల్యేనే 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఏ విధంగా ఉందో వీళ్ళ వ్యవహారశైలి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పు కేటీఆర్ నిజంగా మీరు ఏదో పీకిండ్రు పొడిచిన తెలంగాణ బంగారు తెలంగాణ చేసి చెప్పేసి అన్నారు కదా, ఎక్కడ పోయింది మీ బంగారు తెలంగాణ? ఇది 1 లక్ష వసూలు చేయడం బంగారు తెలంగాణ, దళిత బంధు నిర్వీర్యం చేయడం బంగారు తెలంగాణ, కాళేశ్వరం కుంగిపోవడం బంగారు తెలంగాణ, ఈరోజు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం బంగారు తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు ముంచింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అసలు బయటికి చెప్పడానికి 67 లక్షలు ఉందంటే ఎంత పెద్ద ఎత్తున వసూలు చేసి ఉంటాడు ఈ మనిషి.